ఏక్ సౌ బీస్ బహాదూర్ కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 21న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు చూసినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను ఈ సినిమా చూడాలి అనేసి. ఎందుకంటే ఇది వార్ బేస్డ్ మూవీ, రియల్ స్టోరీ అని తెలుసు. టీజర్ చూస్తే అర్థమైంది. ఆ తర్వాత ట్రైలర్లో క్లియర్గా చెప్పేశారు. అంటే టైటిల్లోనే ఉంది ఏక్ సౌ బీస్ బహాదూర్, 120 మంది వీర సైనికులు అని అర్థము. అది అంటే ఇంకా మనకు తెలుసు ఇక ఏదో యుద్ధానికి సంబంధించింది అనేసి. నేనేదో ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఏదైనా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది ఇండియా చైనీస్ వార్ మీద ఉందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. 1962లో మనకు ఇండియా చైనాకు యుద్ధం జరిగింది నెలపాటు. సో దాని బేస్ మీద ఒక 120 మంది సైనికులు, మన ఇండియన్ సైనికులు 3000 మంది చైనీస్ సైనికులతో పోరాడిన సినిమా అనమాట ఇది. ట్రైలర్లో చెప్పారు నీట్గా. ఇక ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తే, అంటే దానికి తోడు ఫర్హాన్ అఖ్తర్ హీరో. దీంట్లో చాలా రోజులకు వచ్చాడు ఫర్హాన్ అఖ్తర్. అప్పుడప్పుడు దిల్ చాహతా హై తో డైరెక్టర్గా, తర్వాత హీరోగా బాగ్ మిల్కా బాగు, జిందగీ నా మిలేగి దొబారా, డాన్ టు డైరెక్టర్గా ఇలా చాలా చాలా మంచి సినిమాలు చేశాడు. ఎందుకు మధ్యన మానేశాడు, ప్రొడ్యూసర్గానే మారి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ సినిమాని 4 ఏళ్ళు తీశాడంట అతను. ఫర్హాన్ అఖ్తర్ హీరో, డైరెక్టర్ వేరే అతను. ఇక సినిమా చూస్తే అంటే 2 గంటలే ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. అంటే స్టార్టింగ్లోనే విత్ డేట్స్ వేశారు. 18 నవంబర్ 1962న ఆ రోజు జరిగిన యుద్ధం ఇది. ఈ సినిమా ప్రీమియర్ కూడా మొన్న 18 నవంబర్ 2025లో వేశారు. స్పెషల్ ప్రీమియర్ 21కి రిలీజ్ చేశారు. కోఇన్సిడెన్స్ ఇది, అంటే కావాలని ఆ డేట్కి రావాలని వచ్చారు. ఇక సినిమా చూస్తే అంటే స్టార్టింగ్లో మనకు అసలు యుద్ధం, ఇండియాకి చైనాకి యుద్ధం ఎందుకు, ఎక్కడెక్కడ జరిగింది, ఇవన్నీ మనకు మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటాయి. 62లో కదా, అంటే ఇంకా తెలుసు ఏ యుద్ధమైనా మనకు అటు పాకిస్తాన్తో కానీ ఇటు చైనాతో కానీ మనకు యుద్ధాలు వచ్చింది మన బార్డర్ ఇష్యూసే. అటు పాకిస్తాన్ ఏమో మనకు జమ్మూ కాశ్మీర్ నుంచి కింద పంజాబ్ వరకు ఇప్పటికీ మనకు నడుస్తూనే ఉంటాయి. అలాగే చైనాతో మనకు రైట్ ఫ్రమ్ లే లదాఖ్ నుంచి ఇటు నేపాల్, టిబెట్ కింద అరుణాచల్ ప్రదేశ్ వరకు, అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ అయితే ఇప్పటికీ నడుస్తుంది చైనాతో మనకు. సో ఈ బార్డర్లో ఉండే సైనికులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి కదా. అప్పట్లో అంటే ఇంకా అక్కడ అన్ని హిమాలయ సైడ్ అంతా ఎత్తైన పర్వతాలు, మంచు పర్వతాలు, అంతంత హైట్లో వాళ్ళు కాపలా కాస్తూ ఉండాలి. సో మనకు ఒక యుద్ధం జరిగినప్పుడు, అంటే ఇవన్నీ ఇంత డీటెయిల్గా చెప్పలేదు కానీ సినిమాలో నేను కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో అది పక్కన పెడితే సినిమా గురించి మాట్లాడితే మొదటి అరగంటల పాటు మనకు ఈ సెటప్ చేస్తారు. ఒక 120 మంది సైనికులు మనకు అక్కడ కాపలా కాస్తూ ఉంటారు. మధ్యన వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ మెల్లగా పరిచయం చేస్తుంటారు. హీరోకి మన రాశి ఖన్నా కూడా గెస్ట్ రోల్ చేసింది హీరోకి వైఫ్గా, అక్కడక్కడ కనపడుతుంది. పాటలు ఏం లేవు, ఏమంటే వీళ్ళందరూ సైనికులతో ఒక పాట లాంటిది పెట్టుకున్నారు. ఆ పాటలు అందరివి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, ఫ్రెండ్స్, ఊరు. మనమేమో ఇక్కడ హ్యాపీగా ఉంటాం పెళ్ళాం పిల్లలతో. అక్కడేమో వాళ్ళందరిని వదిలేసి బార్డర్లో కాపలా కాస్తుంటారు. ఇప్పటికీ ఎంతోమంది చూస్తే అసలు గుండె తరుక్కుపోతుంది అసలు. ఆ తర్వాత ఇక ఫస్ట్ హాఫ్లో 2వ అరగంటలో ఇక యుద్ధంకి వచ్చే ముందు రోజు ఏం జరిగింది అనేది చూపిస్తారు. చాలా డీటెయిల్గా చూపించారు, చాలా ఇంట్రెస్టింగ్గా. అసలు మనకి ఏమీ తెలియకపోయినా యుద్ధం గురించి కూడా కొంచెం అర్థమవుతుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వస్తారు, వస్తే ఏంటి, వాళ్ళు మనల్ని ఆక్యుపై చేస్తే మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్నే ఇంకా తీసేసుకునేటట్టు కనపడుతుంది. లే లదాఖ్ ఏరో స్ట్రిప్ ఇవన్నీ ఉన్నాయి డీటెయిల్స్ నీట్గా. సో చాలా కీలకం అనమాట అక్కడ. సో అలాంటి చోట ఇంటర్వెల్ వచ్చేసరికి అంతవరకు నార్మల్గా వెళ్ళింది సినిమా. ఇంటర్వెల్లో భలే హై ఇచ్చింది నాకు. అంటే అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కాబట్టి వీళ్ళు ఉన్న చోటుకి వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఒక డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అంటే ఒకటి వెనక్కి వచ్చేయచ్చు 120 మంది, ఎందుకంటే 3000 మంది 120 మంది ఆపలేరు. అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారు. పైనుంచి కమాండ్ ఏమంటుంది, వెనక్కి వచ్చేయమంటుంది. కానీ హీరో మన ఫర్హాన్ అఖ్తర్, రియల్గా జరిగిన కథ ఇది. అతని పేరు ఏదో ఉంది, హీరో రియల్ యాక్టర్, రియల్ సోల్జర్, మేజర్ అతని పేరు. అతను ఒకటే డిసైడ్ చేస్తాడు, వెనక్కి వచ్చేది లేదు, నథింగ్ డూయింగ్ అని. అంటే అతను ఒక్కడే ఉండొచ్చు, బట్ 120 మంది ఉండాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఒక స్పీచ్ ఉంది, చిన్నదే. వాళ్ళకి ఒకటే చెప్తాడు, ఇక మీ ఇష్టం, అది పోరాడదామా వెనక్కి వెళ్దామా అనేసి. ఒక మోటివేషన్ స్పీచ్ అదిరిపోయింది. అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకు అసలు అక్కడ. ఇక అనుకున్నట్టే 120 మంది ఉండిపోదాం అనుకుంటే, తెలుసు వాళ్ళకి 3000 మందితో పోరాడితే వీరమరణం అని మనకు కూడా తెలుసు. అది ట్రైలర్లో చూస్తే చెప్పేయచ్చు.
అక్కడ హై ఇచ్చింది. ఇంటర్వెల్ పెట్టారు. ఇంటర్వెల్ తర్వాత ఒక అరగంట పాటు ఆ ఫైట్, ఆ వార్ చూపించారు. అసలు అంటే ఇప్పుడు మంచి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్లో మనము చాలా సినిమాలు చూసాను నేను. World War I, World War II మీద వచ్చిన హాలీవుడ్ సినిమాలు, పోలాండ్ సినిమాలు, జర్మనీ సినిమాలు, అవి చూస్తే ఎంత రియలిస్టిక్గా ఎలా తీస్తారబ్బా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా చూస్తే ఆ వార్ సీక్వెన్స్లు అన్నీ ఒక అరగంట పాటు ఎలా తీశారంటే వాటికి మించి తీశారు. దానికి తోడు మన వాళ్ళు చాలా ఎమోషన్ యాడ్ చేస్తారు కదా. ఆ ఎమోషన్ వల్ల ఎన్నిసార్లు ఒక్కొక్క సోల్జర్ చనిపోతుంటే ఒక్కొక్క హై ఇచ్చింది. అసలు ఎంత బాధ వేసిందంటే అసలు ఇప్పుడు నన్ను అంటే తీసుకెళ్ళి నన్ను కూడా యుద్ధంలో పెట్టండి, నేను కూడా ఫైట్ చేస్తాను, దేశం కోసం చచ్చిపోతాను అనంత దేశభక్తి కలిగింది నాకు ఆ సీన్లు చూస్తుంటే ఒక అరగంట పాటు. అబ్బా అసలు దానికి తోడు సీన్లు, ఆ 5 వార్ సీక్వెన్స్లన్నీ కట్ చేయకుండా చాలా లెందీగా తీశారు సింగిల్ షాట్లో. అలా చేయడం వల్ల నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్లస్ మనం కూడా అక్కడ ఉన్నామన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దానికి తోడు ఇంకా ఎమోషను, ఆ అరుపు, ఆ బాధ, ఆ డైలాగులు, ఎందుకులే ఇంకా అసలు ఈ సినిమా జనవరి 26కు, ఆగస్టు 15కు వచ్చి ఇంకా బాగా ప్రమోట్ చేసి ఇంకా చాలామందికి తెలిసింటే అసలు చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా ఇది. సరే, గంటన్నర అయిపోయింది, యుద్ధం కూడా అయిపోవచ్చింది, ఇక ఏముంటుందబ్బా మిగతా అరగంట అనుకున్నాను. కానీ మిగతా అరగంటలో కూడా అసలు అంటే ఇప్పుడు మనకి ఈ కథ ఎలా తెలిసింది, ఇది నిజమా కాదా, ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఎవరో ఒకరు డాక్యుమెంట్ చేయాలి కదా హిస్టరీ అది అనేసి ఆ మిగతా అరగంటలు ఆ తర్వాత ఏం జరిగింది మరుసటి రోజు, అసలు ఇది బయటికి ఎలా వచ్చింది. ఎందుకంటే ఎక్కడో కొండ ప్రాంతాల్లో మంచు పర్వతాల్లో ఒక రోజు జరిగిన యుద్ధం ఇది. 120 మంది చనిపోయారు. అసలు ఇంత వీరోచితంగా ఎలా పోరాడారు, వాళ్ళని ఎలా ఆపగలిగారు 3,000 మందిని, ఇదంతా ప్రపంచానికి తెలియాలి. అది తెలుసుకునేది మిగతా అరగంట సేపు పెట్టుకున్నారు నీట్గా. సో అందువల్ల ఈరోజు మనం సినిమా చూడగలుగుతున్నాం, ఇంకోసారి గుర్తు చేసుకోగలుగుతున్నాం. వాటి గురించి రీసెర్చ్ చేసి నేను గూగుల్లో చాలా కనుక్కున్నాను, చాలా విషయాలు. శైతాన్ సింగ్ హీరో, అతను మేజర్ గురించి, అతను ఎలా వచ్చాడు ఇంకా అనేసి 37 ఏళ్ళకే చనిపోయాడు అతను. ఆ తర్వాత అతనికి పరమ్వీర్ చక్ర ఇచ్చారు. అవన్నీ సినిమాలు లేవు. కానీ అసలు ఇండో చైనా వారు 4 రోజుల పాటు ఎందుకు జరిగింది, ఏం కథ, ఎలా ఆగింది, ఎవరు గెలిచారు, ఇవన్నీ డీటెయిల్గా కనుక్కున్నాను. సో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరు. ఈ 120 బహదూర్, 120 బహదూర్, 120 బహదూర్ అసలు ఎక్సలెంట్. ఫర్హాన్ అఖ్తర్ నిజంగా 4 ఏళ్ళకి వచ్చినా కానీ ఎన్నేళ్ళకి వచ్చినా మంచి సినిమాతో వస్తాడు. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు మనకు తెలియాలి మన చరిత్ర ఏంటి అనేసి. రీసెంట్ చరిత్ర ఇది, ఏదో 100 ఏళ్ళ పాత చరిత్ర కాదు, రీసెంట్ చరిత్ర. చాలామందికి తెలియదు. మనం యుద్ధం అంటే ఇండియా పాకిస్తాన్ అనుకుంటాం, కానీ ఇండియా చైనా యుద్ధం కూడా జరిగింది ఒకసారి. సో చూడండి, ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఓటీటీలో చూస్తాము అంటే కుదరదు. ఇది ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లోనే చూడాలి. అసలు మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ మన ఇంట్లో పిల్లలు ఉంటే కానీ వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం కానీ ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అక్కడ బార్డర్లో ఎంతోమంది వీర సైనికులు వాళ్ళ త్యాగాల వల్లే మనం ఈరోజు హ్యాపీగా ఆనందంగా ఉంటున్నాం. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సెల్యూట్ కొట్టాల్సిందే సైనికులకు కానీ, ఇక్కడ లోపల పనిచేస్తున్న పోలీసులకు కానీ. మనకు వాళ్ళ విలువ తెలియదు, మనము లైట్ తీసుకుంటాం. కానీ మరి ఎన్నో త్యాగాల ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. సో ఖచ్చితంగా చూడండి ఈ సినిమాని. 120 బహదూర్. రేటింగ్లు ఇవ్వకూడదు ఇలాంటి దేశభక్తి సినిమాలకు, కానీ నాకు చాలా బాగా నచ్చింది. నేను రేటింగ్ ఇవ్వను ఈ సినిమాకు. సో ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. సో థియేటర్లోనే చూడాల్సిన సినిమా. థియేటర్స్లో ఉంది. హిందీ ఒరిజినల్, వేరే భాష డబ్బింగ్ లేదు, తెలుగు డబ్బింగ్ లేదు. హిందీలోనే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. డోంట్ మిస్, వాచ్ దిస్ ఇన్ థియేటర్స్ విత్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా చూపేయండి. హ్యాట్స్ ఆఫ్ టు ఫర్హాన్ అఖ్తర్. ఇంకా 120 మంది బహదూర్ అంటే వాళ్ళకే కాదు, ప్రతి సైనికుడికి జై హింద్. ఇంకంతే, అంత జై హింద్ తప్ప ఇంకేం చెప్పలేకపోతున్నాను నేను. అంత బాగుంది సినిమా. ఓకే, బాయ్.